జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. అక్కడ బయట స్క్రీన్ ముంగట షామ్యాలలో కూర్చున్న వాళ్ళకు కూడా జై తెలంగాణ. భూమ కూడా రైట్, జై తెలంగాణ. ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశము, సమీక్ష సమావేశము. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉద్యమకారుడు, మాజీ రైతు బంధు అధ్యక్షులు, ప్రస్తుతం జనగామ శాసనసభ్యులు గౌరవనీయులు పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోటిపాటి నరసింహనాయుడు గారికి, డాక్టర్ భాస్కర్ యాదవ్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అన్ని మండలాల గౌరవ మండల పార్టీ అధ్యక్షులకు, గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీ సభ్యులకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, పిఎస్సిఎస్ చైర్మన్లకు, మండల రైతు బంధు అధ్యక్షులకు, జిల్లా రైతు బంధు సభ్యులకు, మాజీ ఎంపీపీ అధ్యక్షులకు, మాజీ జడ్పీటీసీ అధ్యక్షులకు, జడ్పీటీసీ సభ్యులకు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లకు, అందరికంటే ముఖ్యంగా కింద కూర్చున్నటువంటి గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, పాల్గొండ నియోజకవర్గంలో నుండి నలుమూల నుండి వచ్చినటువంటి నా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నా అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు. ఈరోజు మొట్టమొదటిగా నన్ను మొన్నటిసారి ఎన్నికల్లో మూడోసారి బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యునిగా నన్ను గెలిపించినందుకు మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, వారి కుటుంబం, వారి పిల్లలు, మీరందరూ కూడా నన్ను గెలిపేయడానికి, టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని గెలిపేయడానికి, కేసీఆర్ గారిని గెలిపేయడానికి అహోరాత్రులు కష్టపడినందుకు మీ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. వక్తలు మా మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇంకా మాట్లాడేటప్పుడు మనం ఏదో సరిగ్గా పని చేయలేదు, మెజార్టీ తక్కువ వచ్చింది అన్న రీతిలో మాట్లాడదాం. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి 3వసారి గెలవడం, అది రాష్ట్రంలో ఒక విధమైనటువంటి వాతావరణం ఏర్పడిన సందర్భంలో గెలవడం చాలా గొప్ప విషయం. ఇది అంత ఈజీగా జరిగే పని కాదు. కాబట్టి
ఇంతమంది అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు నాకు ఉన్నారు కాబట్టి అవన్నిటినీ తట్టుకొని ఇవాళ మనం గెలిచినాం. మనం గెలుపు మామూలు గెలుపు కాదు. బయటకు చాలా గంభీరంగా అవతలి వారు కనిపిస్తున్నారొచ్చు కానీ రోజు రాత్రి దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నారట. నిజంగా కూడా ఇంత గాలి ఉండగా కూడా నేను గెలవలేకపోతేనే అని బాధపడుతున్నారట. దానికి కారణం మీరు మీరు మీరే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సరే, ఒక బాధ ఉన్నది. తెలంగాణలోని ఉన్నటువంటి వనరులను, ఉద్యోగాలను, సంపదను, నీళ్లను తరతరాలుగా దోచుకోబడుతున్న సందర్భంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ఏకైక పరిష్కారం. దీనికి మన రాష్ట్రం మనకైతే తప్పితే మనకు బతుకు లేదు అని చెప్పి ఒక్కడిగా బయలుదేరి 14 సంవత్సరాలు అవిశ్రాంతమైన పోరాటం చేసి అటుకులు తినము, అన్నం తినము, ఎన్నికల్లో గెలిచినా ఓడినా, డబ్బులున్నా లేకున్నా, పదవులున్నా లేకున్నా అవిశ్రాంత పోరాటం, ఒక్క అడుగు కూడా ఎన్నడూ కూడా వెనుక వేయకుండా శక్తిమంతులైనటువంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి యావత్ తెలంగాణ సమాజాన్ని మెప్పించి, దేశంలో ఉన్న అన్ని రాజకీయ వ్యవస్థలను మెప్పించి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అనేక రంగాల్లో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి వ్యక్తి, నిలబెట్టినటువంటి పార్టీకి దక్కవలసినటువంటి గౌరవం దక్కలేదే అన్న బాధ మనందరి మనసులో ఉన్నది. సంక్షేమంలో ఈ దేశంలోనే నంబర్ 1, పేదల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు, పథకాలు తీసుకొస్తారు. రైతుల కోసం ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రపంచంలోనే రైతు గురించి ఇంత గొప్పగా ఆలోచించే నాయకుడు, ఆలోచించిన పార్టీ, ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. 50 సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్ధి కేవలం 9-9.5 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. అయినా సరే రావాల్సినంత ఓట్లు రాలేదే, దక్కవలసినంత గౌరవం దక్కలేదే అన్న బాధ ఒక అత్తుకు ఉన్నది తప్పిస్తే మనం ఎవ్వరం కూడా ఈ నియోజకవర్గంలో గెలుపును తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ అందరికి నిర్ణయిస్తాం. ఉన్నాయి కారణాలు, కర్నూలు సాగుకు 100 కారణాలు అన్నట్టు రాష్ట్రంలో మనం అధికారం కోల్పోయినాం. కానీ కేవలం 1.8% ఓట్లతో మాత్రమే మనం అధికారం కోల్పోయాం. ప్రజలు మనం ఏదో పక్కకు పెట్టలేదు. 39 ఎమ్మెల్యేలను గెలిపించినాం. 119లో అంటే 3వ భాగం ఎమ్మెల్యేలను గెలిచినాం. సరే, కారణాలు ఉన్నాయి. తెచ్చుకున్న కొత్త తెలంగాణ రాష్ట్రం కదా, కొత్త రాష్ట్రం కదా, మంచిగా చేసుకోవాలి, మనకు లేని అన్నీ తెచ్చుకోవాలి. మనం కరెంటు కోసం బాధపడ్డాం, నీళ్ళ కోసం బాధపడ్డాం, ఇవన్నీ కూడా దబదబ చేసుకోవాలి అన్న ఆతురతలో, అన్న ఆలోచనతో మొత్తంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టింది మన కేసీఆర్. ఆయనతో పాటు మేము మంత్రులు
అహోరాత్రులు కష్టపడ్డాడు, రోజుకు 4-5 గంటలు పడుకున్నాడు. 9.5 సంవత్సరాలు మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లెలు బాగు చేసుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి, కరెంటు తెచ్చుకోవాలి, పంట పండాలి, పెరగాలి, ధాన్యం పెరగాలి, ఇదే ధ్యాసతోటి మనం పనిచేసుకుంటూ పోయి కొద్దిగా పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. పార్టీలో సంస్థాగతంగా ఏదైతే ఉండాల్సిన అవసరం ఉండేనో అటువంటి నిర్మాణం జరగలేదు. తెలంగాణ అభివృద్ధి జరిగితే మన పార్టీ జరిగినట్టే కదా అన్న ఆలోచనలో పోయినా తప్పిస్తే అభివృద్ధి వేరు రాజకీయం వేరు అన్న ఆలోచన మాకు తట్టలేదు. కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత, ఎన్నికలు జరిగేటప్పుడు అభివృద్ధి వేరు రాజకీయం వేరు అయిపోయింది. అక్కడ పార్టీ నిర్మాణంలో కొద్దిగా దృష్టి తక్కువ పెట్టినందుకు ఒక కారణం. తర్వాత తెలంగాణలో ఏ ఇంచు జాగా అయినా సరే మనదే, ఏ బిడ్డ అయినా సరే మన తెలంగాణ బిడ్డడే కదా. మనం చేసేది అందరికీ అందాలి కదా. కొట్లాడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కదా. పార్టీ లేదు ఇంకా దీంట్లో అందరూ మన బిడ్డలే కదా అన్న ఆలోచనతో కేసీఆర్ గారు పథకాలు అందరికీ అందేటట్టు పథకాలు రూపకల్పన చేసినాడు. ప్రభుత్వానికి ప్రజలకు పథకాల మధ్యలో కార్యకర్తలను పెట్టలేకపోయినాం మనం. కారణం ఏదో కేసీఆర్కి ఏదో కారణం అదొకటే, అందరూ మన వాళ్ళ కదా అని అనుకున్నాం. కానీ ఎన్నికలప్పుడు మాత్రం కొందరు మేము మీ వాళ్ళం కాదు అని చెప్పినారు. పథకాలు అందినాయి వాళ్ళకు. మన నాయకుడు, మన కార్యకర్త పోయి అన్నానికి వచ్చింది కదా అని అంటే, నువ్వు ఇచ్చినవా పైనుంచి వచ్చింది అన్నాడు. కార్యకర్తల మధ్యలో లేకపోవడం కూడా ఒక కారణం. కానీ అది మనం మంచిగా చేసింది కేసీఆర్. అందరికి అందాలి కదా, అందరు నా బిడ్డలే కదా అన్న ఒక గొప్ప మనసుతో ఆయన పథకాలు రూపకల్పన చేసినాడు. కానీ కొంతమంది దాన్ని అర్థం చేసుకోలే, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోలేదు. మళ్ళీ ఓట్లప్పుడు రాజకీయాలు చేసినారు. కాబట్టే కొద్దిగా స్పీడ్ బ్రేకర్ వచ్చింది మనకి. కాంగ్రెస్ పార్టీని గెలవలేదు, మనకే స్పీడ్ బ్రేకర్ వచ్చింది. మనమే ఓడినని తప్పిస్తే వాళ్ళకి గెలుపు కాదు. అట్లా చివరిలో కొన్ని పథకాలు వచ్చినాయి. మళ్ళీ మనమే ఉంటాం కదా, ఈ దఫా కొందరికి ఇద్దాం, మళ్ళీ కొందరికి ఇద్దాం, మళ్ళీ కొందరికి ఇద్దాం, మళ్ళా 5 సంవత్సరాల్లో అందరికీ కవర్ చేసుకోవచ్చు కదా అనుకున్నాం. దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, మైనారిటీ బంధు కావచ్చు. ఇప్పుడు ఇచ్చేయడం అయితే స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ప్రతి సంవత్సరం ఇవ్వచ్చు కదా అని అనుకున్నాం. వచ్చింది కొందరికి, రాని వాళ్ళు ఎంతమంది అయిపోయినారు. మీరు పోయిన పాపం ఇంటింటికి పోయిన ఇప్పుడు కొంతమందికి వస్తుంది, మళ్ళీ ప్రతి సంవత్సరం వస్తుందని మీరు చెప్పినారు. కానీ అవతల పార్టీ వాళ్ళు రాజకీయం చేసినారు. వచ్చిన వాళ్ళు లిస్టు పట్టుకున్నారు, ప్రతి ఇంటికి పోయింది, వీళ్ళకి వచ్చింది నీకు రాలేదు, వీళ్ళకి వచ్చింది నీకు రాలేదు, వీళ్ళకి వచ్చింది నీకు రాలేదు. 9 సంవత్సరాలుగా వచ్చినాయని పక్కకు పోయింది. ఆ నెలల్లో రాందే ఓటర్కి బాగా గట్టిగా మనసులో కూరుకుపోయింది. ఇది కూడా ఒక కారణమైంది మన ఓటు తగ్గడానికి. ఉన్నాయి కొన్ని దగ్గరలో. ఇంతకు మా జడ్పీటీసీ రవి గారు అన్నట్టు మండల పార్టీ అధ్యక్షుడికి ఎంపీపీకి జడ్పీటీసీ, గ్రామంలో సర్పంచ్కు గ్రామ పార్టీ అధ్యక్షుడికి సరైనటువంటి కోఆర్డినేషన్ లేక ఓవర్లోడ్ అయిపోయినాం మనం. అన్ని పార్టీల నాయకులు మన నాటికి వచ్చినారు. మంచిదే, పార్టీ గట్టిపడుతుందని మనమే ఎంకరేజ్ చేసినాం దాన్ని. కానీ అది కూడా ఒక సమస్యగా, ఆ కోఆర్డినేషన్ సమస్య కూడా కొద్దిగా వచ్చింది. ఎక్కడైతే కోఆర్డినేషన్ మంచిగా చేసుకున్నారో అక్కడ మంచి ఫలితాలు వచ్చింది. ఎక్కడైతే కోఆర్డినేషన్ చేసుకోలేకపోయినారో అక్కడ కొద్దిగా ఫలితాలు తక్కువ వచ్చింది. ఇది మన నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా కూడా. అట్లా మనము చేసుకున్న చిన్న చిన్న పొరపాటు వల్లనే మనకి స్పీడ్ బ్రేకర్ వచ్చింది. కానీ
ఏదో ఆ పార్టీని నమ్మి ప్రజలు వాళ్ళకి పెద్ద ఓట్లు వేయలే, వాళ్ళది గెలుపు కాదు అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తాను. అందుకే మనం పెద్ద అంతా నారాజు కావాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈ నెల రోజుల్లో నేను కూడా నారాజు అయినా, కాలేదని అంటలేదు. నాకు కూడా మనసులో లేకుండే, ఎన్నో రాత్రులు నిద్రపోలే నేను ఎలక్షన్ల తర్వాత, రిజల్ట్స్ తర్వాత. కానీ ఏంటి అని ఆలోచన చేసి పల్లారాజేశ్వరరెడ్డి వారి మిత్రులతో చర్చలు చేసి, పార్టీలో చర్చ చేసి, రాష్ట్ర నాయకత్వంతో చర్చలు చేస్తే లాస్ట్కి అందరికి కూడా ఒక అభిప్రాయం వచ్చినది. ఇట్లా వాళ్ళు మన ఇవి మన లోటుపాట్లు, మనకు కోఆర్డినేషన్ లేకపోవడం, ఇవన్నీ ఒక భాగం. ఇవాళ అబద్ధ ప్రచారం ఒక అబద్ధం కాదు కదా, అది పసిగట్టలేకపోయినాం మనం. అలా సోషల్ మీడియాలో సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మొబైల్ ఒకటే. అదే నేనేమంటున్నా మీ అందరికి, సరే పార్టీలు కొన్ని ఆయన కూడా చెప్పాలి, అన్ని నేనే చెప్తే కష్టమవుతుంది. టీడీపీకి వెళ్ళిపోవడం కావాలి మీరు చెప్పాలి. ఏమైంది, మనకు 2 సార్లు అవకాశం వచ్చింది. ఓవరాల్ పార్టీగా చెప్తాం. ఈ రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే చాలా వెళ్ళిపోవటం అనేది జరుగుతూనే ఉంటాయి. సరే మనకు కొద్దిగా నచ్చదు కాబట్టి బాధ అనిపిస్తుంది, కానీ కామన్ ఇది. ఇక్కడ చాలామంది సీనియర్స్ ఉన్నారు, భూమేష్ గారు ఉన్నారు, వెంకరెడ్డి గారు ఉన్నారు, చాలా టీడీపీ నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయాలు రాజేందర్ ఉన్నారు, మా భాగ్య ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రవీణ్ ఉన్నారు. వీళ్ళంతా నాకంటే ఎక్కువ సీనియర్ లేదు పాలిటిక్స్. నేను ఉద్యోగంలో వచ్చినప్పుడు నాకంటే మొదటి నుంచే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి తెలుసు 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిండు. 81, 2 83లో ఎన్నికలు జరిగినాయి. 9 నెలల్లో ముఖ్యమంత్రి అండి ఆయన. పార్టీ పెట్టినాక బ్రహ్మాండమైన పరిపాలన చేస్తూ పోతున్నాడు. నాదెళ్ల భాస్కర్ రావు అనే ఒక ఆయన దెబ్బ కొట్టిండు. ఆయన నాదెళ్ల భాస్కర్ సీఎం అయ్యాడు. సంవత్సరం మనకే ప్రజా ఉద్యమం వచ్చి ఆయన మన నాదెళ్ల భాస్కర్ రావుని దించి ఈ కాంగ్రెస్ వల్లే 17 మంది నాదెళ్ల భాస్కర్ రావు ఎమ్మెల్యేలు ఉంటే ఆయన గవర్నర్ తోటి ఆయన ముఖ్యమంత్రి చేసి అయిపోయింది. మెజార్టీ లేదు, పాడలేదు. ఈ ప్రజలు తిరగబడ్డారు. మళ్ళీ నెల రోజుల్లోనే అధికారం మళ్ళా ఎన్టీ రామారావుకి ఇచ్చి ఎన్టీ రామారావు మనసు ఒప్పలేదు. ఇదంతా గందరగోళం అయిపోయింది, ఎమ్మెల్యేలు సిలబీలు అయిపోయింది. ఆయన కొంచెం నిబద్ధి మనిషి ఉండే పాపం, కరెక్ట్ నిటార్ మనిషి, నిబద్ధి మనిషి. ఈ లంగ పంచాయతీలు ఆయన తెలివి చంద్రబాబు నాయుడు తెలిసినట్టు. ఇదొద్దు ఏమో ఎలక్షన్ మళ్ళీ మొత్తం గవర్నమెంట్ డిజాల్వ్ అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఎలక్షన్లకు పోయింది. 85లో విపరీతమైన మెజారిటీ వచ్చింది ఆయన. అంటే 83లో గెలిచిండు, 85లో గెలిచిండు. చాలా బ్రహ్మాండమైన పనులు చేసినాడు. ఆ రోజుల్లో పటేల్ పటవారీ వ్యవస్థ రద్దు చేసి మండలాలను తెచ్చడం, ఇలా ఎంపీపీలు అంతా ఏంటంటే జడ్పీటీస్ ఏంటంటే ఆయన పుణ్యమే. మాండలిక వ్యవస్థ తీసుకొచ్చాడు, మండలాల వ్యవస్థ. స్త్రీలకు 50% సమాన ఆస్తి యొక్క వాటా కల్పించింది ఆయన, చట్టం చేసిండు దాన్ని. ఆ రోజులు 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఇట్లా చాలా బలైన వర్గాలకు పక్కా గృహ నిర్మాణం, ఇటువంటి చాలా సంక్షేమ కార్యక్రమాలు. రైతుల కోసం హార్స్ పవర్ కింద ఇంత గంట సరిపోతుంది అని మీటర్లు తీసేసిండు. కరెంట్ బిల్లు సాధిన సంవత్సరానికి ఎంత ఉండే హార్స్ పవర్, 50 రూపాయలు హార్స్ పవర్కి ఈ కరెంటు బిల్లు. ఇటువంటి చాలా కార్యక్రమాలు చేసినాడు. చాలా బ్రహ్మాండంగా పనిచేసింటే మళ్ళీ 89లో ఎలక్షన్ వచ్చినాయి 5 ఏళ్ళకి.
ఓడగొట్టిరు పబ్లిక్. అంత పరేషాన్, ఎందుకు ఓడగొట్టిరు రాబోయే, అంత మంచి పని చేసి అర్థం కాలేదు. ఇంత పని చేసాక కూడా, ఇంత మంచి పనులు చేసాక ఓడగొట్టిరేది. ఇక 2 సార్లు గెలిపించరు కదా, అప్పటికి 88లో గెలిపించరు, 85లో గెలిపించరు, ఓడగొట్టు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ. ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చే రాక్షస పాలన కాదు, ఎవరికి లింకు లేదు. ముఖ్యమంత్రి ఒక మాట, పిసి అధ్యక్షుడు ఒక మాట, డిప్యూటీ సీఎం ఒక మాట, మంత్రుడు ఒక మాట, ఒకడు తన్నుకునుడు గుద్దుకునుడు జరిగింది. 89 వచ్చింది, 94 మళ్ళా ఎన్నికలు వచ్చినాయి 5 ఏళ్ళకి. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని లెంకిరు ప్రజలు. 700 బాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రండ్రి రండ్రి రండ్రి. ఇక మెజారిటీ ఇచ్చింది కదా, మామూలు మెజారిటీ కాదు కదా. మొత్తం 294 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 25, 26, 294లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ 26, 270 ఆల్మోస్ట్ 268 టీడీపీ గెలిచింది. 5 ఏళ్ళకే మళ్ళా. ఇట్లా ఈ అనలైజ్ చేస్తే ఏం తెలిసిందంటే, మొత్తం దక్షిణ భారతదేశంలో ఓట్లు పుట్టినప్పటి నుంచి 2 సార్ల కంటే ఎక్కువ ఒక పార్టీకి బ్రేక్ వస్తూనే ఉన్నది. అంటే ఓటు పుట్టినప్పటి నుంచి కాదు, నాకు 30-40 సంవత్సరాల నుంచి అనుకో. ఇప్పుడు నేను చెప్పిన 83 కాడి నుంచి లెక్క పెడితే 2 సార్ల కంటే ఒక పార్టీ ఎక్కువ గెలవలేదు. ఇక మొత్తం దేశంలో చూసుకుంటే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ ఏడేడైతే గెలిచిందో ఒకటేసారి, మళ్ళీ 2వ సారి ఓడిపోవడాలి. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఏడైనా చూసుకోను ఒకసారికి వెళ్ళదు. అందుకోసమే మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ సంసారం ఇంకా 5 ఏళ్ళ దాకా ఉంటుందో పోతుందో కూడా నాకు డౌటే. ఈ నడిమంత్రం సంసారం అనేది ఇది ఎందుకు తింటున్నా అంటే, ఉంటుందో పోతే అంటే మన నిబద్ధిగా గెలిచారు వాళ్ళు, ధర్మ పోరాటం చేసి గెలిచారు వాళ్ళు, ఉన్నాయి లేని అన్న అబద్ధం ప్రచారాలు చేసిరారు. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పెట్టిరు, మేము కనిపెట్టలేకపోయాం. మాతో పిచ్చి మానవుగా తిరిగి మా పిసా డెవలప్మెంట్ రోడేరా, బ్రిడ్జేరా, వాటి చెక్ డ్యామ్లు కట్టురా, వడ్లు చోకుర్రా, అట్రా ఇట్లా ఇవే పిసైంది. మనం వాళ్ళు పొలిటికల్ పని చేసిరు వాళ్ళు 2 ఏళ్ళ నుంచి. మనం పసి కట్టలేదు. మనంతా మీద పాపం మా కేసీఆర్ సార్ కూడా, మన కేసీఆర్ సార్ కూడా ఏంటి అభివృద్ధి జరుగుతుందిగా, జరగని అదే పనిలో పోయింది తప్పిస్తే, వీళ్ళు గుట్టకాడ నక్కల్లా రెడీ ఉండి ఏం చేస్తున్నారో మనం పసిగట్టలేకపోయింది. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అబద్ధం ప్రచారం మొదలుపెట్టింది. ఇసుంటికి గమ్మతుంటుంది కదా. ఇగో కేసీఆర్ ప్రగతి భవన్ అని కట్టి ముఖ్యమంత్రి నివాసం కట్టింది. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఉండాలట. నేనే కట్టినది. ఇక దాని ప్రచారం 100 బెడ్రూమ్లు ఉన్నాయట ప్రగతి భవన్లో ప్రచారం. 150 బెడ్రూమ్లు, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు, బంగారం నగలు, వెండి అదేంటి కమ్ముడు, ఇవి వాడు ప్రచారం పెట్టా, వాడు సోషల్ మీడియా తిప్ప. ఇక దానికి ఒకడు ఉన్నాడు, వాడు ఏం వాడు, ఇక వాడు రోజు బతుకాలి అదే పని. గాడే అది 2 ఏళ్ళ నుంచి మొదలుపెట్టినది. మనమే అనుకున్నాం ఏది పబ్లిక్ నమ్ముతారా, ఏ వాడు పిచ్చోడు వాడికి అట్లనే ఊరుకుంటారులే అని మనం అనుకున్నాం. కానీ కొంతమంది నమ్మిరు కొంతమంది. ఏం చేస్తాం మరి ప్రజల. మొన్న అసెంబ్లీలో కలిసి నేను, రాజేశ్వరన్న, హరీష్ రావు, కేటీఆర్ అందరం కలిసి ఉన్నాం ఒకటి దగ్గర. బట్టి విక్రమార్క కలిసి నమస్తే అన్న, నమస్తే అంటున్నాం.
నేనే అన్నయ్య అన్న నేను కట్టిన ప్రగతి భవన్ ఎట్లున్నది అన్న ఉన్నది అన్నాడు. 150 బెడ్రూమ్లు మంచుకున్నాయి అన్న ఏ అని నవ్వుతాను. పిచ్చ ముఖం వేసి నవ్వుతున్నాడు. ఈ బంగారం నల్లలు చూసాం అన్న మంచుకున్నాయేమో దాపెట్టుకో ఆయన కూడా నెచ్చకపోగల అని చేయకపోయి ఏం మాట్లాడుతున్నాను కొట్టిపోతాను. ఇప్పుడు ఆయనే ఉండబట్టే మళ్ళీ అదే ప్రగతి భవన్లో ఇదే కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు అంటలేదు చూపెట్టకపోతుంది. 150 బెడ్రూమ్లు చూపించాలి కదా పబ్లిక్కి. అయిపోయా అబద్ధం ప్రచారం చేసిరు, ప్రజలు కొద్దిగా నమ్మిరు, గుర్తించుకున్నారు ఓట్లు. ఇప్పుడు కాదు అబద్ధం అన్న ఏం లాభం? ఇట్లా జరిగింది. ఇంకో ఒక అబద్ధం ఆయన ఇనుప కంచెలు వేసాడు కేసీఆర్. అరే కాదురా బాబు, ఇనుప కంచెలు మేమే వేయలేదు ఫెన్సింగ్. తెలంగాణ ఉద్యమ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వేసిండ్రా బాబు ఆ ఫెన్సింగ్ అని మేము ఎంత చెప్పినా మేము చెప్పిందేమో చూపించారు కొందరు ధర్మాత్ములు. ఇక వాళ్ళు చెప్పిన అబద్ధమే చూపించాలి. గిర్రా తిప్పాలిగా యూట్యూబ్ ఛానల్, దాన్ని సోషల్ మీడియాలో గిర్రా ఇవన్నీ మేము ఆబ్జర్వ్ చేయలేదు. తెలుసుకొని ఉంటే అంతకు మంచిగా చేద్దాం. కానీ అది కూడా పబ్లిక్ నమ్మిది. నిజము గడప దాటకన మూలే అబద్ధం బురంతా చుట్టూ అయిపోయింది. ఏమైంది? ఇప్పుడు ఇనుప కంచెలు తీసిగా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ కేసీఆర్ ప్రజలు ఎవరిని కలవలేదు. కేసీఆర్ అట్లా కేసీఆర్ ఇట్లా నేను చూడు నేను వచ్చినాక ఎట్లా చేస్తాను. ఇప్పుడు రోజు ప్రజల్ని కలుస్తా, ప్రజా దర్బార్ పెడతా అనే డాంబికాలు కొట్టే పెట్టిండు. ప్రజా దర్బార్ పెట్టి ఒక్కరోజుకే మాయమైంది. ఇక లేడీ పక్కకు కూడా తొలేడు. ఇప్పుడు ఒకటే రోజు ప్రామిస్, రెండో రోజు డిప్యూటీ సీఎం తోటి తీపించుకున్నాడు ప్రజా దర్బార్లో. ఆయన ఒకరోజే మాయమైపోయింది ఆయన. ఇక తర్వాత సీతక్కను వాళ్ళు వీళ్ళు 3 మంత్రులు పెట్టాడు ఒక 3-4 రోజులు. ఓ 4 రోజులైనా ఆలుమాయమైపోయింది. ఇప్పుడు ప్రజల బతికేందంటే పొద్దుగాల ఊరిలోకి వెళ్ళి 5 గంటలు లేచి బస్సులో పడి చచ్చి వచ్చి లైన్లో నిలబడి మళ్ళీ అధికారులకు ఇచ్చిపోతున్నారు పేపర్లు. రోజు మన వారం కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణి ఎట్లా జరుగుతుందో గట్ట జరుగుతున్నది ఇప్పుడు ప్రజా దర్బార్. నేను ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేడు, నేను ప్రజా దర్బార్ పెట్టి రోజు ప్రజల సమస్యలు వింటా అన్న నువ్వు ఇప్పుడు ప్రజా దర్బార్లో నువ్వు ప్రజల్ని కలుస్తున్నావా లేదా? దీనికి సమాధానం చెప్పాలి. నేను నీ మీద ఆరోపణ చేస్తా ఉన్నాను, ఒకటే రోజు కలిసాము, తర్వాత మాయమైపోయినావు. మాయమవుడు ఎట్లా అంటే ప్రగతి భవన్ కూడా రాలేదు, దాన్ని బట్టి విక్రమార్కకి ఇచ్చేసిండు ఆయన. వీడికి వస్తే ప్రజలకి అలవాటు పడతారు, రోజు వచ్చి నన్ను సాగుపడతారేమో అని చెప్పి అటు దిక్కు కూడా వస్తున్నాడు, వేరేంటి ఉంటున్నాడు. ఇప్పుడు ఇది నిజమా, వాస్తవమా, అబద్ధమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వివరణ ఇవ్వాలి. దయచేసి ఛానళ్ళను కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద అబద్ధం, మా కేసీఆర్ గారి మీద అబద్ధ ప్రచారాలని ఎక్కడైతే మీరు చూపించారో అత్యుత్సాహంగా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, ఇవాళ ప్రజా దర్బార్ని ఎందుకు చూపిస్తలేరు లైవ్లో? ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి ఉండలేడు అన్న విషయం ప్రజలకు ఎందుకు చూపిస్తలేరు? ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి స్వయానా వింటలేడు అన్న విషయాన్ని మీరు ఎందుకు చూపిస్తలేరు ప్రజలకు? దీనికి సమాధానం చెప్పాలి మీడియా. ఇట్లా అన్ని అబద్ధాలు. అప్పులు చేసింది కేసీఆర్, రాష్ట్రం అప్పులు చేసింది కేసీఆర్. 100 సార్లు చెప్పినాం అప్పులు మేము ఎఫ్ఆర్బిఎం లోబడే చేసినాము, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు లోబడే చేసినాము. ఈ ప్రపంచంలో అన్ని దేశాలు అప్పులు చేస్తున్నాయి, ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మనకంటే ఎక్కువ అప్పులు చేసింది అని మనం చెప్పినాం ప్రజలకు. కానీ నిజం చెప్పినట్టు గుమ్మం దాటకన్నా మొదలే అబద్ధం ఊరంతా ప్రచారం చేసింది.
ఆ రోజు అప్పులు చేసిందని వాళ్ళు ప్రచారం చేసిన దాన్ని చూపించిన మీడియా ఈ రోజు 50 రోజులు మాత్రమే అయింది వచ్చి ఇప్పటికి. కేవలం 50 రోజుల్లో 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది కొత్త ప్రభుత్వం. దీన్ని ఎందుకు బయట పెట్టలేదు మీడియా? కేవలం 50 రోజుల్లో 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఇప్పుడు నిజాలు ఇట్లా అబద్ధాలు ప్రచారాలు చేసి అలివిగాని హామీలు ఇచ్చి, ఈ హామీలు అంటే మామూలు హామీలు కాదు. నెత్తినోడు కొట్టుకొని చెప్పిండు కేసీఆర్. నేను కూడా చెప్పిన అన్ని మీటింగ్లలో, నమ్మకూడని అవి కావు, అయితే చక్కగా నడిచేదాన్ని విడగొట్టుకోకూడదు, చిత్తుకోగొట్టుకోకూడదు అని ఎంత చెప్పినా కొంతమంది ప్రజలు వాళ్ళనే నమ్మేది. సరే నమ్మేరు. చాలా హామీలైన డిసెంబర్ 9కే ఇస్తా అన్నాడు, వచ్చే నెలలే ఇస్తా అన్నాడు. ఇవాళ మనం అడుగుతున్నాం, ఏమైనా ఇస్తా అంటే కదా ఈ భయ అని అడిగినాను. అడుగుతావా టీఆర్ఎస్ వాళ్ళకి ఇంత తొందర ఎందుకు? మొన్ననే వచ్చినాం కదా. మళ్ళీ అట్లా మేము చెప్పిందే అడుగుతున్నాము. నువ్వు ఎప్పుడు ఇస్తా అన్నావు, ఏమి ఇస్తా అన్నావు, మీ టైం ప్రకారమే అడుగుతున్నాం మేము అని నేను అంటున్నాను. నిజాలు మీరే చూడరు దయచేసి. కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు. పైసలు ఇబ్బంది, 60-70% చేసి 30% చేయలేదు. 1,00,000 రూపాయలు అన్నా, మనం 1,00,000 అన్నాం. అదే అన్నది పేరన్నా, 1,00,000 రూపాయలే అన్నాం. మనం 60-70% చేసినా 30% చేయలేకపోయినాం, పైసలు లేక. ఆ విషయం కూడా చెప్పినాం. కొద్దిగా పైసలు జమ కాదని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టింది. చెప్పినాం ఈ ఎలక్షన్ అయిపోయినాక వస్తాయి, ఆ రుణమాఫీ కూడా అయిపోతుంది అని చెప్పినాం. కానీ ప్రజలు, ఆయన రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్పిండు, 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఇంకా మీరు ఇప్పుడు బాకీ ఉంటే కూడా పోయి తెచ్చుకోండి. మళ్ళా మీరు అన్ని కట్టేస్తే, పైసలు కట్టేస్తే మళ్ళా పోయి బాకీ తెచ్చుకోరు. 2 లక్షల రూపాయలు ఇవాళ పోయి తెచ్చుకొని, నేను డిసెంబర్ 9 రాగానే నేను మీకు మాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అన్నాడు రైతులకు. డిసెంబర్ 9 జనవరి 9 ఇవాళ ఫిబ్రవరి 9 వస్తుంది. అందుకే అడుగుతున్నాం. అడిగితే చెప్పుతో కొడతామంటున్నారు. చూడు ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, రుణమాఫీ ఎప్పుడు చేస్తా అన్నాడో మీరే చూడు. రుణమాఫీ పెట్టబ్బా. ఇవాళ రుణమాఫీ చేసిన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడి బ్యాంకు 2 లక్షలు తీసుకోండి. డిసెంబర్ 9 నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడే, రుణమాఫీ చేస్తాం చేసు ఇంకా తెప్పిస్తున్నారు. అందరూ ఎంబడి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నేను మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. ఏమన్నాడా? డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నాడా? మళ్ళీ ఇంటారా? డిసెంబర్ 9కే చేస్తా అన్నాడు కదా. మరి అడగద్దా మనం ఏమైంది, ఎందుకు చేస్తలేమని? అడగాలన్నోళ్ళు చేయలేకపోతే దయచేసి. మరి ఎందుకు అడుగుతలేము మనం ఊర్లలో? ఎందుకు అడుగుతలేము ఊర్లలో? టైం ఏమి అవసరం లేదు. ఆయనే అన్నాడు డిసెంబర్ 9కి చేస్తా అని. నేను 2 లక్షలు చేస్తా, నా ఓటు లేదు అన్నాడు. ఓటు గురించి కూడా మాట్లాడండి మీరు దోషి. ఇగో ఇది మనం ప్రజల్లో పోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా లంఘన మాటలు ఈ హామీలు చెప్పి కొంతమందిని వాళ్ళు లోపరుచుకున్నారు. అందరూ పడలే వాళ్ళ మాయ మాటల్లో, కొంతమంది పడ్డారు. ఇక రైతు భరోసా ఏమన్నాడు? ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000. నేను రాగానే 15,000 రైతు భరోసా. రైతుకి ఇస్తా, కౌలుదారుకి ఇస్తా. మళ్ళీ అక్కడే పనిచేసే వాళ్ళకు కూలీలకు కూడా ఇస్తా 12,000 రూపాయలు. ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా సంవత్సరానికి. కౌలుదారులకు 15,000 ఇస్తా ఎకరానికి. రైతులకు 15,000 రూపాయలు ఇస్తా నేను రాగానే. ఆయన మాటలోనే చూడండి.
రైతు భరోసా అరుణ్ ఎక్కడున్నావా బాబు నువ్వు? రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కౌలు రైతులకు కూడా 15,000 ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇదే కాకుండా ఉపాధి కూడా ఇస్తుండు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద. పర్లేవా మరి పడ్డాయా రైతు బంధు 5 ఎకరాలలో? తుకాలు అయిపోయినాయి, నాట్లు అయిపోతున్నాయి, కోతలు కూడా అవుతున్నాయా? మరి ఎందుకు అడుగుతలేదు? ఎందుకు అడుగుతలేదు? బాజాబ్తా మేము ఈ ఊర్లలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఇంటి ముంగట కూర్చొని బాజాబ్తా అడగాలి. ఆయన చెప్పిందే కదా. ఎందుకు టైం ఇవ్వాలి? మాకు గడ్డంటాడు. ఏమైందా అనండి, కొంత టైం ఇద్దామని అంటాడు. ఏంటి టైం ఇవ్వాలి? ఆయన చెప్పిందే కదా. వ్యవసాయ పనులు మొదలు కాకుండా మొదలే ఇస్తానని ఆయన చెప్పిన మాట. నేను ఇప్పుడు గెలిచి డిసెంబర్ 9 జనవరి 9 అయిపోయి ఫిబ్రవరి 9 దగ్గర పడుతున్నది. ఎందుకు అడగదు మనం? అయిందా? ఇంకేమున్నారో బాబు, ఇది అయిపోయినాయి కదా. ఇగో ఆ పెన్షన్ పెట్టు, 2,000-4,000 పెట్టు. పెన్షన్ ఏమన్నాడు తెలిసిన? పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. పెన్షన్ ఎంత వస్తుంది ఏమన్నాడు? ఎప్పుడు ఇస్తా అన్నాడు? 2,004 డిసెంబర్ 9 నాడే పెద్దమ్మ, చిన్నత్త, అత్త నీ 2,000 బదులు 4,000 పడతాయి నీకు పెన్షన్ అని అన్నాడు. అన్నాడా? మరి ఎందుకు అడుగుతలేము మనం? ఎందుకు నోరు మూగబోతున్నాయి? మన అడుగుదామా లేదా? ఈ వీడియోలన్నీ మీకు ఫోటోలు పంపిస్తా అందరికీ. కాంగ్రెస్ వాళ్ళ ముంగట ఫోన్ నొత్తి పెట్టి నేర్చి దౌడయ్యారు ఒకటి. అడగాల్సిందే కదా. ఫోన్ చూపెట్టి మరి అడగాల. బిడ్డకి అన్నవా లేదా అన్న? మరి మీరు రేవంత్ రెడ్డి సాబ్ అన్నాడు కదా, మరి ఎందుకు పడతలేవు ఇంకా అని అడగాలన్నా లేదా? అడగాలన్న చేయలేకపోయి వాళ్ళే అన్నారు కదా మంచిగా డిసెంబర్ 9 నాడే. ఇంకా మన్మడాట పెట్రోల్ 500 రూపాయలు అడుగుకుంటాడట అమ్మ దగ్గర. ఆయన 4,000 వేయంగానే మరి అదే అంటున్నా. వచ్చినాయా 4,000 డిసెంబర్ 9కి? మరి ఎందుకు అడుగుతారేమో? రెండు నెలలే రాలేవా? 2,000 చక్కగా వస్తలేవు. ఇదైంది. ఇక అచ్చా దీనిపై గమ్మకన్నా తెలుసా మీకు? అయ్యకు అవ్వకు, అత్తకు కోడలకు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా
అందరికి ఇస్తానని ఇప్పుడు 4,000 రూపాయలు ఆన్లైన్ కూడా అప్లై చేసుకోమన్నారు. ఇకపోతే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కరెంటు బిల్లు పెట్టు. ఆయన అన్నాడు నేను రాగానే కరెంటు బిల్లు మాఫీ చేస్తా, ఇగో ఇవాళ నుంచే కరెంటు బిల్లు కట్టద్దు అన్నాడు. సోనియామ్మనే కడుతుంది కరెంటు బిల్లు అన్నాడు. ఇప్పటి నుంచే కరెంటు బిల్లు కట్టడం బంద్ చేయండి అన్నాడు. ఆగు, మళ్ళా కరెంటు మీటర్ వాళ్ళు వస్తున్నారా, కొడుతున్నారా? వస్తున్నారు అన్న చేయలేకపోతే కడిగేస్తురా. ఈ వీడియో చూపించాలి, 2 బయలు ఇవ్వాలి. మరి అంతే కదా, చూడు వీడియో. మా అక్కడ మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. నీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 100 రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పని లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. నవంబర్ నెల 11వ తారీఖు అన్నాడు, వచ్చే నెల నుంచి కట్టద్దు అన్నాడు. అంటే 12వ నెల, డిసెంబర్ 12, నవంబర్లో అన్నాడు వచ్చే నెల నుంచి కానీ, అంటే డిసెంబర్ది కట్టద్దు. అట్టనే జనవరిది కూడా కట్టదు. అంతేనా? బాగా అన్నాడు కదా. మరి ఎందుకు కడుతుంది కరెంట్ బిల్లు? బాగా ప్రజలకు పిలిపియాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల, జనవరి నెల ఎవరు కూడా కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. పంపించమంటే కరెంట్ బిల్లు సోనియా గాంధీ పంపిస్తామని చెప్పుకుని ప్రజలు. సిలిండర్ అన్నాడు, ఏమన్నాడు? 500కే సిలిండర్ ఇస్తా వచ్చే నెల నుంచి అన్నాడు. డిసెంబర్ 9, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తుంది. ఎందుకు అడగద్దు మరి మనం? ఏమన్నాడో ఇది మీరే. అదే విధంగా ఇవాళ సిలిండర్ మా అక్కలు ఈ నెల ఎంత కొన్నావు అక్క? సిలిండర్ ఎంత కొన్నావు? 1200. అంతేనా? ఈ నెల కేసీఆర్ ఉంటే మీ సిలిండర్ ధర 1200. వచ్చే నెల కేసీఆర్ ను పొందబెడితే నీకు 500కే సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కేసీఆర్ ఉన్నాడు, 1200 తీసుకుంటున్నాడు. వచ్చే నెల కేసీఆర్ని పొందబెట్టుని నేను 500కి ఇస్తా అన్నాడు. వచ్చే నెల పోయిందా? ఉన్నదా? ఇంకా పోయిందా? వచ్చే నెల ఆయన వచ్చే నెల ఇచ్చిండు 500 రూపాయలకు సిలిండర్. ఇప్పుడు ఎవరిని పొందబెట్టాలి? మరి ఎవరిని పొందబెట్టాలి? ఎవరిని పొందబెట్టాలి? ఆయన దొరకకపోతే ఆయన దొరకడు మనకు ముఖ్యమంత్రి. ఆయన దొరకకపోతే మీ ఊర్లో ఎవడుంటే వాడు. మరి అంతే కదా. కేసీఆర్ని పొందబెట్టాలి అన్నోడు మరి ఈ నెలలు ఇదగనే పాయ. మరి ఎవరిని పొందబెట్టాలి? మొత్తం మోజీ చేసిన ఇప్పుడు చెప్దాం రా. ఇప్పుడు చెప్దాం హామీలు. సిలిండర్ అన్నాడు, 200 కరెంట్ అన్నాడు, 200 గంటల కరెంట్ అన్నాడు, 2000 4000 చేస్తా అన్నాడు రాగానే. 10,000 రైతు బంధు 15,000 చేస్తా అన్నాడు రాగానే. అన్ని కూడా రాగానే డిసెంబర్ 9కి అన్నాడు. ఇప్పుడు ఒక్కటి కూడా కాలేదు. బాధాప్తం మనం అడగాలని లేదా? అట్లనే ఇంకేమున్నారా బాబు? తులం బంగారం అట. అక్క నీ బిడ్డ పెళ్లి నేనున్న రేవంత్ రెడ్డిని కేసీఆర్ లక్షనే ఇస్తున్నాడు. ఇప్పుడు రాగానే నేను తులం బంగారం పెట్టిస్తా. 2 నెలలు అయింది, అక్కలు ఎదురు చూస్తున్నారు.
షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు ₹1,00,000 వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఓకే, ఎప్పటి నుంచి? వచ్చే నెల నుంచి అయితే తులం బంగారం కూడా కల్పిస్తా అన్నాడు. అంటే అసలు తీసుకుంటూ కూడా మీరు తీసుకోకుండా లేదా? వచ్చే నెల రాగానే తులం బంగారం కల్పిస్తా అన్నాడు. మరి ఎందుకు అడుగుతారే మనం? ఈ వచ్చే 1,00,000 కూడా ఇద్దరు ఇప్పటికి ఎందుకు అడుగుతారే మనం తులం బంగారం? ఏం ప్రాబ్లం వచ్చింది మనకు? ఎందుకు టైం ఇవ్వాలి మనం? ఆయననే అన్నాడు కదా వచ్చే నెల అని, మనం అనలే కదా. 100 రోజుల్లో ఇస్తా అంటే ఓకే, 100 రోజులు ఆగుతాం. లేదు ఇప్పుడు ఏమి వచ్చేసరికి 5 సంవత్సరాలు అయిపోయినాక అప్పుడు మళ్ళీ ఎన్నికలప్పుడు ఇంకొక నెల మొదలంటే కూడా ఆగుతాం. చెప్పాలి ఇప్పుడు నాకు ఒకటి కాదు, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు ఒక నెల మొదలు ఇస్తా అంటే కూడా ఆగుతాం. అంతే కదా. నెక్స్ట్ ఏమున్నాను ఇంకా? మహాలక్ష్మి కాదు వచ్చే నెల అన్న ఏంటి ఇంకా? మహాలక్ష్మి పెళ్లి శాతం ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుఖం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో ₹2,500 ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన దాని నుంచి 1 తారీఖులు వచ్చేసి 2 తారీఖులు వచ్చినాయి. మరి ఏమైంది? పడకపాయ 2,500. అది కూడా ప్రతి ఆడబిడ్డ ఖాతాలో, ప్రతి ఆడబిడ్డ ఖాతా. ఇంకేముంది? ఎందుకు అడుగుతలేదు మనం? ఇందిరమ్మ ఆకాశమే హద్దుగా ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అందుకే ఇక చంద్రశేఖరరావుని నెల పొంద పెడితే వచ్చే నెల నుంచి మీకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి, పెళ్ళైన ప్రతి పిల్లగానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే ₹5,00,000 ఉచితంగా మీకు ఇచ్చేటట్టు ఇవ్వాలనుకున్నది. ఏమన్నాడు? ప్రతి ఒక్కళ్ళకు, అంటే తల్లిదండ్రుల దగ్గర పెళ్ళయిందండి పిల్లలకు, వాళ్ళకు కూడా అందరికీ ఇప్పుడు చంద్రశేఖరరావుని వచ్చే నెల నుంచి పొందబెడితే ఇచ్చేస్తా అన్నాడు. వచ్చే నెల నుంచే ఇస్తాడు ఇందిరమ్మ ఇల్లు. వచ్చినాయి ఇందిరమ్మ ఇల్లు? మరి ఎందుకు? ఉన్న గృహలక్ష్మి మనం ఇచ్చినవి కూడా ఆపేసిండు. 6,000 మందికి మనం నియోజకవర్గంలో గృహలక్ష్మి ఇస్తే అవి కూడా ఆపేసిండు. ఇగో ఇటువంటి అన్ని కూడా మాటలు చెప్పి అల్లిగాని హామీలు నమ్మిరు. పాపం మన రైతులు నమ్మి 2,00,000 వస్తాయని నమ్మిరు, 2,500 వస్తాయని మన ఆడవి నమ్మింది. అక్క బోనస్ అనగానే నమ్మిండు రైతు. 500 క్వింటాలు వస్తుంది కదా అని. 500 కాదు ఇంకా ఏం పెట్టరా బాబు ఒకసారి. దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర ₹1,960 ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతుల మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1,200కు 1,400 కొట్టారు. కాబట్టి 1,960
విన్నారా? ఈయన కలుపుతాడు అన్నట్టు. సరే అది పోనీ, అది ఉండదు కానీ సరే అది వచ్చింది. ఆయనైతే అన్నాడు కదా, ఇగో ఇట్లా ఇటువంటి అల్వి కానీ అన్నీ చెప్పినాడు. కాబట్టి కొంతమంది రైతులు, కొంతమంది అక్క చెల్లెళ్ళు నమ్మి కొంతమంది అటు ఓటేసుకునే జరిగింది. అందరూ కూడా నమ్మలేదు. కానీ ఇప్పుడు మీరు చేయవలసిన, మనం చేయవలసిన పని ఏంటంటే, మరి ఆయన చెప్పిండు కాబట్టి ఇప్పియాలి కదా ప్రజలకు. విపక్ష పార్టీలో ఉన్నాం, ఇప్పియాలా లేదా? అప్లికేషన్లు ప్రజాపాలనలో 94,000 అప్లికేషన్లు వచ్చినాయి. 94,000 అప్లికేషన్లు మన నియోజకవర్గంలో. దీనికి సిలిండర్కు అడిగింది 90,000 మంది అడిగారు. ఇప్పియాలా లేదా మనం 90,000 మంది పని ఇప్పియాలి కదా. 200 యూనిట్ల కోసం అడిగింది 90,000 మంది అడిగారు. ఇప్పియాల వల్ల 90,000 మందికి. 2 లక్షల రుణమాఫీ 60,000 మంది రైతులు ఉన్నారు, చూస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతుందా అని ఇప్పియాలా లేదా మన కాంగ్రెస్ వాళ్ళతో. రైతు భరోసా 15,000 చొప్పున 60,000 మంది రైతులు ఎదురు చూస్తున్నారు మన నియోజకవర్గంలో. 2,500 ఇప్పుడు చెప్పిన రేటు ప్రకారం 40,000 మంది రైతులు ఎదురు చూస్తున్నారు. తులం బంగారం కోసం అక్కచెల్లెలు ఎదురు చూస్తున్నారు. 2,000 నుంచి 4,000 పెన్షన్లు డైరెక్ట్ 66,000 మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు 2,000, 4,000 రావడానికి 66,000 మంది కేసీఆర్ ఇచ్చిండు 2,000 చొప్పున మన నియోజకవర్గంలో. ఇప్పుడు వాళ్ళందరూ 4,000 ఇప్పియాలి. ఇవి కాక ఇంకా అయ్యావకి ఇస్తా అన్నాడు, అత్తా కూడలికి ఇస్తా అన్నాడు. వీళ్ళకి 20,000 మంది చూస్తున్నారు. ఇప్పుడు ముసలోళ్ళు అందరికి ఇస్తా అన్నాడు, భార్యాభర్తలకు కూడా ఇస్తా అన్నాడు. వీళ్ళకి 20,000 మంది ఎదురు చూస్తున్నాడు. అట్లనే అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ నియోజకవర్గంలో 1,19,000 మంది ఆడోళ్ళు ఓటర్లు ఉన్నారు. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1,19,000. 66,000 మందిలో 50,000 మంది ఆడవాళ్ళకి పెన్షన్ వస్తున్నారు. మిగతా 70,000 మంది ఆడవాళ్ళకి వస్తలేదు. ఇప్పుడు ఆయన ప్రతి మహిళకు 2,500 పెన్షన్ 1వ తారీఖు ఇస్తా అన్నాడు. చూసిరా? అట్లా 70,000 మంది చూస్తున్నాడు ఇప్పుడు అక్క చెల్లెలు. మరి వాళ్ళందరికీ ఇప్పియాలి కదా. ఏమైంది పక్షాన అవుతురా? మనం అడుగుతాము, ఇవ్వకపోతే వాడిని పొంద పెడతారు. మీరెందుకు పక్షాన అవుతారు? అదే ముఖమంతా ఎడవ పెట్టిరు. మనం అడుగుతాము, ఇవ్వకపోతే వాళ్ళని పొంద పెడతారు. ఊక కేసీఆర్ పొందబెట్టు, కేసీఆర్ పొందబెట్టు అన్నాడు కదా. ప్రజలు నిర్ణయం చేస్తారు ఎవరిని పొందబెట్టాలో. ఇవ్వకపోతే ఎవరిని పొందబెట్టాలో ప్రజలు నిర్ణయం చేస్తారు. అట్లా ఉపాధి హామీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. అట్లా మన నియోజకవర్గంలోనే 65,000 మంది ఉన్నారు ఉపాధి హామీ కూడా. 65,000 మంది. ఇక నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మళ్ళీ బట్టి వెనుక మాట తప్పిండు, మేము ఏడన్నాము అన్నాడు. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది కూడా చూపిరాబోయి ఉంటే బట్టి విక్రమార్క నిరుద్యోగులు ఎప్పుడు స్టార్ట్ అడుగుతున్నారు మిత్రులు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను నిరుద్యోగం చెప్పను. నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను నిరుద్యోగం చెప్పను. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम शुरू होगा। మిత్రులు నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను నిరుద్యోగం చెప్పను. నేను ఉద్యోగాలు ఇస్తాను చెప్పాను. ನೀವು ఎలక్షన్ కావచ్చు ఎక్కువ చేసుకొని మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల
రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది. ఇగో మన పుస్తకంలో కూడా 46వ చూడండి, 46వ హామీ, 420 హామీలో 46వ నంబర్, పేజీ నంబర్ 4, 46వ నంబర్ చూడు హామీలల్లా ఉన్నదా? ఉన్నదంటే వాళ్ళు చేయలేకపోతే మరి ఇప్పుడు బండి విక్రమార్కం అన్నాడు, మేము అన్ని అంటే షురు పెట్టి ఇప్పటి నుంచే ఇక ఎగ్గొట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇక అట్లా 20,000 మంది యువకులు మన నియోజకవర్గంలో నిరుద్యోగ వృద్ధి కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఎంతైతే ఎప్పుడు మొత్తం మన నియోజకవర్గంలో 70,000 మంది ఆడోళ్ళు చూస్తున్నారు 2,500, 65,000 మంది ఉపాధి హామీలు చూస్తున్నారు 12,000 కోసం, 66,000 మంది 2,000 నుంచి 4,000 పెన్షన్ చూస్తున్నారు, 20,000 మంది యువకులు చూస్తున్నారు 4,000 వృద్ధి కోసం, 40,000 మంది 2 లక్షల రుణమాఫీ కోసం చూస్తున్నారు, 60,000 మంది 15,000 రైతు భరోసా కోసం చూస్తున్నారు. మీరు ఆడుకున్నందుకున్నది గ్రౌండ్ మీకు ఉన్నదా? వాళ్ళు ఏం చేసారు? మనం 15 మందికి ఇంద్రమేలు ఇస్తే మిగతా 100 మందిని మన మీదకి ఎగదోసారు. మనం 2 బెడ్రూమ్లు ఇస్తే మన మీదకి ఎగదోసారు. చేసిరా? ఊర్లో మనం 500 మందికి పెన్షన్లు ఇస్తే రాని 20 మందిని ఎగదోసారు మన మీదకి. చేసిరా? ఇప్పుడు ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. అర్థమైందా? ఎంతమందికి కావాలి? ఇప్పుడు వాళ్ళు చెప్పిన హామీలు ఎంతమందికి అవసరం ఉన్నది? ఎంత లేదన్నా మొత్తం అందరికి అవసరం ఉన్నది. ఇప్పుడు 1,90,000 మంది, ఒక్కొక్కరు 2, 3. ఇగో ఇది పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు మాట ఇచ్చినారు, వచ్చే నెలలో వేస్తామన్నారు, డిసెంబర్ 9కే వేస్తామన్నారు, అయినా సరే ఇంకా ఇస్తలేరు అన్న విషయం మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. చప్పట్లు కొడతలేరు, మీకు అర్థం కాలేదా? ఎందుకు ఎంత ఉంది అవుతున్నాం మనం? నేను చెప్తున్నా కదా, ఇది ఉండేది కాదు ప్రభుత్వం, ఇది నడమంత్రం సిరే. ఇది నిజంగా చెప్తుంది, నడమంత్రం సిరే. ఇవన్నీ చేయాల్సిందే వాళ్ళు, లేకపోతే మనం ఊరుకోం. చేయలేకపోతే పోతారు. కేసీఆర్ని పొందబెట్టు అని 4 సార్లు అన్నాడు ఇప్పుడు ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి. అప్పుడు మనం కూడా అంటాం కదా, మనకు నోరు లేదా, మనకి అది తెలియలేదా? దెబ్బతిని ఉన్నాం మనం. ఆయన కంటే ఎక్కువ తెలివి ఉంటుంది మనకి ఇప్పుడు. కాదు, అవునా కాదా? ఇప్పుడు అయిందా? ఇప్పుడు మన నియోజకవర్గంలోనే ఒక 2.5 లక్షల మందికి ఇవ్వాలి. ఇప్పుడు ఆయన చెప్పిన హామీల ప్రకారం మొత్తం రాష్ట్రంలో ఇవన్నీ ఇవ్వాలంటే 4 లక్షల కోట్లు కావాలి. 4 లక్షల కోట్లు. కాబట్టి ఇప్పుడు మళ్ళా కొత్త నాటకం స్టార్ట్ చేసి ఏమన్నాడో చూడండి. ఏమన్నాడా? అది పెట్టు. అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. మేమే ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి.